ఫ్రెండ్స్, ఈ రెండు ఉంటేనే మార్చి నెల పెరిగిన ఆసరా పెన్షన్లు, కొత్త నిబంధనలు విడుదల. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉన్న ఎలక్షన్ కోడ్ అనేది ఈరోజు సాయంత్రం అనేది ఎత్తివేయడం అయితే జరిగింది. తద్వారా ఆసరా పెన్షన్లకు సంబంధించిన అధికారం ఇప్పుడు ప్రభుత్వం దగ్గరనే ఉంది. కావున ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మార్చి నెల ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసి ఈ వారం రోజుల్లో త్వరితగతంగా ఇచ్చే ఆలోచన చేస్తుంది. ఇది 2016 రూపాయలు, 4016 రూపాయలు మాత్రమే పంపిణీ చేస్తారని సమాచారం. కానీ వచ్చే నెల నుంచి మాత్రం 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు మార్చుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. ఇది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల పైచిలుకు మంది ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగాని చెప్పుకోవచ్చు. ఈ వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవంతో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేయండి.